అంత ఆశ్చర్యమైన విషయం ఏం చూసానో మీకు కూడా చూపిస్తా పదండి. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కి బాగా ఫేమస్ కదా, అందులోనూ ఇక్కడ జైపూర్ ఫేమస్ లాక్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతున్నాయి. అసలు చూసారా ఎన్ని వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో. వీళ్ళు ఇంత కష్టపడి చేసే ఈ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ని చూస్తుంటే ఇది కదండి అసలైన ఆర్ట్ అంటే అని అనిపించింది. మరి ఇంత ఫేమస్ అయిన ఈ బ్యాంగిల్స్ మన చార్మినార్ దగ్గర కూడా దొరుకుతున్నాయి. పర్టికులర్ గా ఒక షాప్ అనే లేదండి, అక్కడ ఎన్ని బ్యాంగిల్ స్టోర్స్ అయితే ఉన్నాయో అన్ని షాపుల ముందు కూడా ఈ లాక్ బ్యాంగిల్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజేషన్ అండి. మనం ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ లో కావాలన్నా అప్పటికప్పుడు అక్కడ తయారు చేసి ఇస్తారు. ఇంకా వీటి రేటు గురించి అంటారా, అది మన బార్గెనింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు 300 రూపాయలకి కొన్న బ్యాంగిల్ ఇంకొకరు 150 రూపాయలు కూడా కొని ఉంటారు. అదే చెప్తున్నాను కదా, మనం బేరాలు ఆడడం అనే సబ్జెక్ట్ లో బాగా ఆరితేరిపోయి ఉంటే అలా కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు ఓపిక కూడా చాలా ఉండాలండి. అప్పటి వరకు చార్మినార్ చుట్టుపక్కల అంతా తిరిగి ఉన్నామేమో, 2-3 షాప్స్ లో అడిగేసి ఇంక తిరిగే ఓపిక లేక ఈ షాప్ కి వచ్చి ఫిక్స్ అయిపోయాం. ఇంతకీ ప్రాసెస్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, అసలు ఎంత టెక్నిక్ గా చేశారో చూడండి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాంగిల్ తయారు చేసే ప్రాసెస్ చూస్తే మాత్రం ఆశ్చర్యంగా అనిపించిందండి. నేను నా కజిన్ 2 బ్యాంగిల్స్ తయారు చేయించుకున్నాం. ఒక్కొక్క దానికి 250 రూపాయలు తీసుకున్నారు. కొంచెం వెయిట్ ఉంటాయి. యూజ్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ తగిలితే మాత్రం కలర్ అంటుకుంటుంది. నేనేదో వాళ్ళ కపుల్ షూట్ తీస్తున్నట్టుంది. మీరు ఎప్పుడైనా ఈ జైపూర్ ఫేమస్ లాక్ బ్యాంగిల్స్ గురించి విన్నారా? కమెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.